హలో ఆల్, ప్రజెంట్ నేను చెర్లపల్లి రైల్వే స్టేషన్లో నెక్స్ట్ డెస్టినేషన్ అయితే స్టార్ట్ అయింది మళ్ళీ. సో మీకు నా ప్రీవియస్ వీడియోస్ కొన్ని మేబీ లేట్ అవ్వచ్చు. ప్రజెంట్ మనమైతే ప్రయాగరాజ్ వెళ్తున్నాము. ట్రైన్ వచ్చేసి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పేసి అన్నారు. మరి ప్రజెంట్ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాము. సో ఇది ఒక స్పెషల్ ట్రైను. నాకు ఈ రోజుకి బుక్ చేశాను, బట్ అది అన్ఫార్చునేట్లీ అది బుక్ అవ్వలేదు. నాకు ఆర్ఏసీ వచ్చింది. సో ఇంకొక 30 మెంబర్స్ ఉంటే మేబీ స్లీపర్ బుక్ అయ్యేదేమో. బ్యాడ్ లక్ ఏం చేయలేము ఇంకా. సో ఆర్ఏసీలో కూర్చొని వెళ్ళాలి, లేదంటే టీటీని రిక్వెస్ట్ చేసి మనకు ఒక స్లీపర్ అన్న బెర్త్ అన్న కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈ టికెట్ కూడా నేను ఆల్మోస్ట్ ఒక 15 days బ్యాక్ బుక్ చేశాను. బట్ స్టిల్ నాకు టికెట్ అయితే రిజర్వేషన్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇది ఒక 5 days అయితే ట్రిప్ ప్లాన్ చేశాను. చూద్దాం మరి ఎక్కడికి వెళ్తాను అనేది మీరు నా వీడియో చూసి తెలుసుకోండి. వీడియో చూసే ముందు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా. నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, ఎంకరేజ్ చేసినట్టు అయితే ఉంటుంది. సో ట్రిప్ అంతా కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాను. సో ప్రయాగరాజ్ని అంతా కూడా, మహాకుంభమేళని అంతా కూడా మీకు బాగా చూపెట్టాలని కోరుకుంటున్నాను. కుంభమేళ అంటే మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా. సో కుంభమేళ అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ అంటే 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అలాగే ఇప్పుడు వచ్చింది మహాకుంభమేళ. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దాని గురించి అంతా కూడా మనం అక్కడికి ప్రయాగరాజ్ వెళ్ళాక అక్కడ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడైతే మనం ఈ ట్రైన్ జర్నీ అయితే చూసేయండి. ఇది మన నెక్స్ట్, ఇది నెక్స్ట్ మనది. నైట్ అయితే ఒక బెర్త్ అయితే దొరికింది, కానీ నిద్ర అయితే ఏం పట్టలేదు కదా. ఈ సౌండ్కి అదే సౌండ్ వస్తుందంట చాలా చిన్నగా. ఇందులో ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుకుంటే మన హైదరాబాద్ నుండి ప్రతిరోజు ట్రైన్ అవైలబుల్లో ఉంది. అది కాకుండా స్పెషల్ ట్రైన్స్ కూడా నడుపుతున్నారు. ఒకవేళ మీరు ఫ్యామిలీతో కానీ వెళ్తే ఏసీ క్లాస్లో బుక్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే మనం వెళ్ళేది నార్త్ కాబట్టి ట్రైన్ అస్సలు క్లీన్ గా ఉండవు. సింగిల్ గా లేదా గ్రూప్ గా వెళ్ళాలనుకుంటే స్లీపర్ లో ట్రై చేయొచ్చు. జనరల్ నేనైతే అస్సలు సజెస్ట్ చేయను. ఎందుకంటే నేను చూసిన వారిలో చాలా మంది జనరల్ లో కూడా ట్రావెల్ చేసి వస్తున్నారు. కానీ జనరల్లో రావడం అంత ఈజీ అయితే కాదు. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే వెళ్ళే ప్రతి ట్రైన్ లో కూడా బెర్త్స్ అయితే ఖాళీగానే ఉంటున్నాయి. చాలా వరకు నేను చూసిన దాంట్లో చాలా బెర్త్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈవెన్ నాకు కూడా బెర్త్ కన్ఫర్మ్ అవ్వలేదు. నేను కూడా వేరే వాళ్ళ బెర్త్ లో పడుకొని వెళ్ళిపోయాను. అలా అని అన్నిసార్లు ఖాళీగా ఉంటాయని చెప్పలేము. 2-3 మెంబర్స్ గ్రూప్ గా వెళ్ళి మేనేజ్ చేయొచ్చు. ఇన్ కేస్ టీసీ వస్తే మేనేజ్ చేయాలి. బెర్త్ ఖాళీగా ఉంటున్నాయి కాబట్టి టికెట్ ప్రైస్ మాత్రమే తీసుకుంటున్నారు. ఇకపోతే అన్ని ట్రావెల్ కంపెనీస్ బస్సెస్ కూడా నడుపుతున్నాయి. ఇవి మీరు అన్ని ట్రావెల్ సైట్ లో బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. వీట్ టైమ్ గా అండ్ యావరేజ్ గా 30 గంటలు అయితే సమయం పడుతుంది. ఇంకా ఫ్లైట్స్ విషయానికి వస్తే హైదరాబాద్ నుండి ప్రయాగరాజ్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. పర్ పర్సన్ కి 25,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి. लेडीज एंड जेंटलमैन, उत्तर प्रदेश के 76वें जिले महाकुंभ में గంటల జర్నీ తర్వాత ఫైనల్ గా ప్రయాగరాజ్ చేయో జంక్షన్ లో దిగాము. సౌత్ నుండి వెళ్లే ట్రైన్స్ అన్ని కూడా మాక్సిమం ఈ స్టేషన్ లోనే ఆగుతాయి.
నుండి బయటికి రాగానే టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ ఇదే అరైల్ ఘాట్. ఇక్కడ నుంచి 6-7 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనకు సంగం పాయింట్ వస్తుంది. దాంతో ఒక సముద్రం లాగుందా అయ్యా, ఏం దొరుకుతుంది ఇక్కడ. కుంభమేళ ప్లాన్ చేస్తే ముందే ప్రిపేర్ అవ్వండి. మ్యాక్స్ టు మ్యాక్స్ 15 to 20 కిలోమీటర్స్ ఓవరాల్ ట్రిప్ మొత్తంలో నడవాల్సి ఉంటుందని. అడుగడుగునా వెల్కమ్ బోర్డ్స్ కనబడుతూనే ఉంటాయి దారి పొడవునా. సంగం పాయింట్ రీచ్ అవ్వడానికి చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి, కానీ పబ్లిక్ ని కంట్రోల్ చేయడానికి అన్ని క్లోజ్ చేశారు. సో చాలా కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. మహా కుంభమేళ, అసలు కుంభమేళ అంటే ఏమిటి, ఎందుకు ప్రయాగ్రాజ్ లోనే దీన్ని నిర్వహిస్తున్నారు, 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుందా, ఒక మనిషి జీవిత కాలంలో ఒకసారి మాత్రమే చూడగలమా, అసలు ఎందుకు ఇంత ప్రత్యేకత దీనికి, ఎప్పుడు కనబడని లక్షల మంది అఘోరాలు నాగసాధువులు ఒకేసారి ఎందుకు ఇక్కడ కనబడుతున్నారు, కోట్లాది ప్రజలు ఎందుకింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక్కడికి రావడానికి, ఇవన్నీ తెలియాలంటే ముందు మనకి క్షీరసాగర మదనం గురించి తెలియాలి. ఇక్కడ నుంచి వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్లీజ్ ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇదంతా స్టార్ట్ అయింది ఇంద్రుని వల్ల. ఇంద్రుడు దేవులకు రాజు కాబట్టి కొంచెం లెక్కలేనితనంతో ఉండేది, అంటే తనే గొప్ప అనే భావన ఆయనకు ఉండేది. ఇంకొక పర్సన్ దుర్వాస మహర్షి. ఈయన గొప్ప గురువు, ఆయనకి చాలా కోపం ఎక్కువ. ఆయన గౌరవం ఇవ్వకపోయినా అమర్యాదగా చూసినా చేపిస్తాడు. అలాగే ఒక రోజు ఆయన స్వర్గానికి వెళ్ళాడు. దేవతల రాజైన ఇంద్రుడిని కలిసేటప్పుడు ఏదైనా గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి ఆయనకి గిఫ్ట్ గా ఇచ్చిన ఒక మాలని ఇంద్రుడికి గిఫ్ట్ గా ఇచ్చాడు. అది తీసుకుని ఇంద్రుడు లెక్కలేనితనంతో తన వాహనమైన ఐరావతం మీద పెట్టాడు. దాని విలువ తెలియని ఐరావతం దాని కింద పడేసి తొక్కింది. అది చూసిన దుర్వాస మహర్షికి కోపం వచ్చి, నువ్వు ఏ పవర్ ని చూసి ఇలా చేసావో అవన్నీ నీ నుండి దూరం అవుతాయి, దేవతలు తమ వైభవాన్ని కోల్పోతారు, వీక్ అవుతారని శపించాడు. దాంతో ఇంద్రుని సహా దేవతల పవర్ అంతా తగ్గిపోయింది. అప్పుడు దానవులు అంటే రాక్షసులు దేవతలపై చేసే యుద్ధంలో గెలవడం మొదలుపెట్టారు. కొంత సమయం అయ్యాక రాక్షసుల రాజైన దానబలి యూనివర్స్ ని మొత్తం జనించాడు. భూలోకం స్వర్గలోకం కష్టాలు పడుతున్నప్పుడు ఇక చేసేది లేక దేవతలు మహావిష్ణువు దగ్గరికి వెళ్లారు. అప్పుడు మహావిష్ణువు పాల సముద్రం గురించి చెప్పాడు. ఇది మాత్రమే మీ పవర్స్ ని రీస్టోర్ చేయగలదని చెప్పాడు. కానీ సముద్రం నుండి అమృతాన్ని తీయాలంటే దాన్ని చిలకాలని, దానికి కేవలం దేవతలు మాత్రమే సరిపోరని, దానవులు కూడా కావాలని చెప్పాడు. అప్పుడు దేవతలు దానవులు ఒక అగ్రిమెంట్ కి వచ్చారు. అదేంటంటే సముద్రం నుండి వచ్చేవన్నీ సగం సగం పంచుకోవాలని. సో సాగరమదనానికి అందరు రెడీ అయ్యారు. కవ్వడానికి మందార పర్వతాన్ని వాడారు. తాడుగా నాగులకు రాజైన వాసుకిని తీసుకున్నారు. దేవతలు వాసుకు వైపు తోక వైపు ఉంటే రాక్షసులు తల వైపు ఉన్నారు. వాసుకి నుండి వచ్చే విషం స్మెల్ తట్టుకోవడం రాక్షసులు కష్టమైతే తోకని పట్టుకొని బ్యాలెన్స్ చేయడం దేవతలకు కష్టమైంది. అప్పుడు మహావిష్ణువు కూర్మ అవతారం అంటే తాబల అవతారంలోకి వచ్చారు. అలా మందార పర్వతాన్ని తన మీద బ్యాలెన్స్ చేస్తూ, అలాగే దాని నుండి వచ్చిన ఏ వస్తువు సముద్రంలో కలవకుండా తన బేస్ ని అడ్డంగా పెట్టారు. అలా చిలుకుతున్నప్పుడు ఆలాహలం వచ్చింది. అది బయటపడితే యూనివర్స్ మొత్తం నాశనం అవుతుందని అప్పుడు దేవతలకు దానవులకు అర్థం కాక మహాదేవుని ప్రార్థించారు. అప్పుడు ఆయన వచ్చి ఆ విషయాన్ని తన కంఠంలో స్టోర్ చేసుకున్నాడు. దానివల్ల ఆయనకి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఆ తర్వాత మహాలక్ష్మి వచ్చింది. మహావిష్ణువుని భర్తగా స్వీకరించింది. ఆ తర్వాత కామదేవుని కల్పవృక్షం లాంటి దేవతలు తీసుకుంటే 7 తలలున్న గుర్రం గాడ్ ఆఫ్ వాటర్స్ ని దానవులు తీసుకున్నారు. ఇలా పంచుకుంటూ చివరిన ధన్వంతరి అనే ఒక పర్సన్ ఒక కుంభాన్ని పట్టుకొని వచ్చాడు. కుంభం అంటే కుండ అని అర్థం. ఆ కుండలో అమృతం ఉంది.
అయితే త్రివేణి సంగమంలో నా స్నానం అయితే అయిపోయింది. మహాకుంభమేళలో నా స్నానం అయితే అయిపోయింది. చాలా పబ్లిక్ ఉన్నారు. ఈ గంగ స్నానాలు 2 చోట్ల చేస్తారండి. ఒకటి ఈ సంగం పాయింట్ ఇక్కడ, అలాగే ఇంకోటి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా అక్కడ చేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడే ఇవ్వండి, ఎందుకంటే ఇక్కడ మీకు గంగా, యమున, సరస్వతి నదులు త్రివేణి సంగమంగా ఇక్కడే కలుస్తాయి. ఒకవైపు గంగా నది, మరోవైపు యమునా నది, భూమి లోపల నుండి సరస్వతి నది, ఈ 3 ప్రాణ నదులు ఇక్కడే కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడతాయి. బోట్స్ నుండి త్రివేణి సంగమం వెళ్లి అక్కడ స్నానం చేయాలనుకుంటే ఈ టైంలో బోట్స్ వాళ్ళు ఒక పర్సన్ కి 500 రూపీస్, అది కూడా 10 to 15 మెంబర్స్ గ్యాంగ్ లాగా ఉంటే తీసుకెళ్తున్నారు. నన్ను అడిగితే సంగం పాయింట్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి బోట్ స్కిప్ చేయడం బెటర్ అని అంట. త్రివేణి సంగమంలో స్నానం అయిపోయాక మీకు సమయం ఉంటే ప్రయాగరాజ్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఫస్ట్ మెయిన్ టెంపుల్స్ బడి హనుమాన్జీ టెంపుల్, రెండవది నాగవాసుకి టెంపుల్. బడి హనుమాన్జీ టెంపుల్ సంగం పక్కకే ఉంటుంది. నాగవాసుకి సంగం నుండి 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇవి 2 చూసాక టైం ఉంటే ఫోర్ట్కి వెళ్ళండి. ఇంకా సమయం ఉంటే 16 సెక్టార్లో అఘోరాలు, నాగసాధువులు ఉంటారు, వెళ్ళి చూడండి. ఇది బడే హనుమాన్జీ టెంపుల్ లైన్. मिल गया पकड़ के रखो। కుంభమేళలో స్టేజ్ విషయానికి వస్తే చాలా ఆశ్రమాలు ఉన్నాయి. అరైల్ ఘాట్ నుంచి సంగం పాయింట్ కి వెళ్లే దారిలో చాలా టెంట్లు అయితే కనిపిస్తాయి. ఆ టెంట్స్ లో మీకు పర్ డేకి 100 రూపీస్ తీసుకొని 24 hours కి ఇస్తారు. ఆధార్ కార్డ్ మస్ట్ ఉండాలి. ఈ టైంలో ప్రయాగరాజ్ లో స్టే చేయడం కన్నా వేరే ప్లేస్ వెళ్ళడం బెటర్. మీరు ఎలాగో వస్తున్నారు కాబట్టి 3 to 4 days ప్లాన్ చేసుకుని రండి. ప్రయాగరాజ్ లో స్నానం అయ్యాక అక్కడ ఎక్స్ప్లోర్ చేసి అయోధ్య ప్రయాగరాజ్ నుంచి 166 కిలోమీటర్లు ఉంటుంది. 4 to 5 hours టైం పడుతుంది. నైట్ ఎక్కితే మార్నింగ్ కల్లా దిగిపోతారు. లేదా వారణాసి 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ రీజనబుల్ గా దొరుకుతాయి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చాలా స్టాల్స్ అవైలబుల్ గా ఉన్నాయి, కానీ టూ కాస్ట్లీ ఉన్నాయి. స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి, ట్రై చేయండి.
ఇంకా రాక్షసులు ఆ కుండను తీసుకోవడానికి వస్తే దేవతలు యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అప్పుడే మహావిష్ణువు ఈ కుండ బాధ్యతని దేవతల గురువైన బృహస్పతి అలాగే మిగతా దేవతలైన సూర్య, శని, చంద్రులకు అప్పగించారు. ఈ నలుగురు తప్పించుకుంటే ఆ అమృతం దక్కదని తెలుసుకున్న దానవులు నలుగురు వెంట పడ్డారు. ఆ నలుగురు కూడా తప్పించుకోవడం స్టార్ట్ చేశారు. మిగతా దేవతలు మనల్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఆ నలుగురు ఒక చోట ఆగడం, అప్పుడు ఒక అమృత చుక్క భూమి మీద పడడం వల్ల 4 సార్లు జరిగింది. అలా ఆ యుద్ధం 12 రోజులు జరిగింది. దేవతలకు ఒక రోజు అంటే మనకి ఒక సంవత్సరం, 12 రోజులు కాబట్టి 12 సంవత్సరాలు. ఇలా నలుగురు కలిసి ఆగింది 4 సార్లు ఆ 12 రోజుల్లో. కానీ నలుగురు కలిసి ఆగింది ఒక్కసారే. అప్పుడే ఆ డ్రాప్ అలహాబాద్ లోని ప్రయాగ్ లో పడింది. దీన్నే ప్రయాగరాజ్ అని పిలుస్తారు. మిగతా 3 చుక్కలు నాసిక్, హరిద్వార్, ఉజ్జయిన్ లో పడ్డాయి. చుక్కలు పడిన ప్లేస్లు అమృతం వల్ల చిత్రంగా మారాయి. అయితే ఈ నదిలో స్నానం చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ పోతాయని నమ్ముతారు. ఇప్పుడు జరుగుతున్న ఈ మహాకుంభమేళ 4 గ్రహాలకు సంబంధించి ఉంటుంది. బృహస్పతి, చంద్రుడు, శని, సూర్యుడు ఈ 4 గ్రహాలు ఒకే వరుసలో ఉంటాయి. బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు శివుడు లేదా బృహస్పతి లైన్ లో ఉంటూ, శని ఏ రాశిలో ఉన్న ఈ 3 గ్రహాల లైన్ లో ఉంటుంది. ఇలా జరగడానికి దాదాపు 144 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక లైన్ లోకి వస్తాయి. ఇవన్నీ ఎంతకాలం ఒకే లైన్ లో ఉంటాయో ఈ మహాకుంభమేళ అన్ని రోజులు జరుగుతూ ఉంది. అంటే ఈసారి 44 రోజులు ఈ గ్రహాలన్నీ ఒకే లైన్ లో ఉంటాయి. ఒక్కో టైంలో ఒక్కో గ్రహం మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి మేళ ఎక్కడ చేయాలని డిసైడ్ చేస్తారు. ఈసారి ప్రయాగరాజ్ కు వచ్చింది.